హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పాంజలి క్రియేషన్స్. ఈరోజు మటన్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా. సో ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్ కొంచెం వేడైన తర్వాత 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, కొంచెం సాజీరని తీసుకొని వీటన్నిటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాంట్లోనే 1 స్పూన్ ధనియాలు, 4, 5 ఎండుమిర్చిని కూడా వేసుకొని కొంచెం సేపు వరకు ఫ్రై చేయాలి. ఇలా ఇవి ఫ్రై చేస్తుండగా 1 స్పూన్ వరకు నువ్వులను తీసుకోవాలండి. నువ్వులు మటన్ మసాలా కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి, అలాగే మంచి టేస్ట్ని ఇస్తాయి. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం ఫ్రై చేయాలి. జీలకర్రని మరీ అంతగా వేయించిన అవసరం లేదండి, నార్మల్గా వేడైతే సరిపోతుంది. అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పొడిని కూడా తీసుకొని వీటిని కూడా మొత్తం వేయించుకోవాలి. లాస్ట్లో మనం ఇది వేయించుకున్నప్పుడు లాస్ట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలను తీసుకొని దోరగా వేయించాలి. ముందుగానే గసగసాలు వేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమని లాస్ట్లో వేసుకోవాలి. వీటన్నిటిని వేయించుకున్న తర్వాత కొంచెం సేపు చల్లారించుకొని ఒక మిక్సర్ బౌల్లోకి తీసుకొని ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేయండి ఒకసారి. ఇలా గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఒకసారి స్పూన్తో కలిపేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ చూసారా, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు నేను మటన్ కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. సో మటన్ కర్రీ కోసం 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని 1 స్పూన్ వరకు నెయ్యిని తీసుకోవాలి. అలాగే 1 కప్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఆనియన్స్ అనేటివి ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి. సో ఇలా ఆనియన్ మొత్తం ఒకసారి కలిపేసుకోండి. చూసారా, ఆనియన్ ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక 2 మీడియం సైజ్ వరకు టమాటోస్ని కూడా వేసుకొని టమాటోస్ పూర్తిగా మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని దీంట్లో వేసుకొని యాడ్ చేయాలి. సో దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. మనం వేసుకున్న పేస్ట్ని కూడా మొత్తం ఫ్రై అవ్వనియాలి ఆయిల్లో. ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఈ పేస్ట్ని ఆయిల్లో మగ్గనించుకోవాలి. అప్పుడైతేనే మనం వేసుకున్న మసాలా ఫ్లేవర్స్ అనేటివి పచ్చివాసన రాకుండా మంచి ఫ్రాగ్రెన్స్ అనేది వస్తుందండి. ఇక్కడ నేను 1/2 kg వరకు మటన్ని తీసుకున్నానండి. ఫ్రెష్గా కడిగేసి పెట్టుకున్నాను. దీంట్లో ఎలాంటి ఉప్పు కారం వేయలేదండి, జస్ట్ నార్మల్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. మటన్ అనేది కొంచెం నార్మల్ సైజులో ఉండేటట్లుగా తీసుకోండి. మరి పెద్ద ముక్కలుగా కాకుండా నార్మల్ మీడియం ముక్కలుగా ఉండేటట్లు తీసుకోండి. సో ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోండి మటన్ని. ఈ విధంగా మనం వేసుకున్న పేస్ట్, ఆనియన్స్ మొత్తం మటన్కి పట్టుకునేటట్లుగా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 3 పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని కొంచెం కరివేపాకు, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం, ఉప్పు మీకు సరిపడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి. నేను ఇక్కడ కారంని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నానండి. మీకు కనుక కొంచెం స్పైసీగా కావాలి అంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు అయినా తీసుకోవచ్చు. సో ఇలా మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఇలా హై ఫ్లేమ్లో మగ్గించుకోవడం వల్ల మటన్ అనేది మనం వేసుకున్న ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది. మసాలా అనేది వరకు కూడా లోపలి వరకు వెళ్తుంది. కొంచెం దీంట్లో కొత్తిమీరని వేసుకోండి. కొత్తిమీరని లాస్ట్లో కంటే కొంచెం మధ్యలో ఉడికేటప్పుడు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. దీంట్లోనే మన గ్రేవీకి సరిపడా వాటర్ని పోసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ వరకు అయితే వాటర్ని తీసుకున్నాను. మీకు కనుక గ్రేవీ ఇంకా ఎక్కువగా కావాలి అని అనిపిస్తే 3 కప్స్ వరకైనా వాటర్ని యూస్ చేసుకోవచ్చు.
నాకు గ్రేవీ ఇంత సరిపోతుందండి. నాకు ఎందుకో ఈ మటన్ ముదురుగా అనిపిస్తుంది. సో, దానికోసం నేను మామిడాకుని నీట్‌గా కట్ చేసుకొని ఇలా వేసుకున్నానండి. మామిడాకు వేసుకోవడం వల్ల మటన్ అనేది తొందరగా ఉడుకుతుంది. సో, ఒకసారి చూద్దామండి. ఒక 4-5 విజిల్స్ తర్వాత మటన్ ఉడికిందా లేదా అని. చూసారా? మటన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉడికింది. మీకు ఎప్పుడైనా ఇంట్లో మటన్ ఉడకట్లేదు అని అనిపిస్తే, లేదా మటన్ తొందరగా ఉడకాలి అనిపిస్తే ఇలా మామిడాకు వేసుకొని ఉడికించుకోండి. చాలా బాగా ఉంటుంది. అలాగే లాస్ట్‌లో కొంచెం గరం మసాలాను కూడా వేసుకొని, కొంచెం కొత్తిమీరను వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీ అయిన మసాలా మటన్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.